హాయ్ అండి, నేను మీ దీప్తి. వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ కిచెన్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇవాళ అయితే నేను మీకు ఒక సూపర్ అండ్ డెలీషియస్ బిస్కెట్స్ రెసిపీ అయితే చూపిస్తానండి. ప్రతి బైట్లో కూడా నెయ్యి ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది. చిన్నవాళ్ళ దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. మరి దీనికోసం ముందుగా అయితే ఒక 3 కప్స్ వరకు గోధుమ పిండి తీసుకోవాలండి. గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండి అయినా తీసుకోవచ్చు. గోధుమ పిండి తీసుకున్న తర్వాత ఒక 2 కప్స్ వరకు తెల్ల ఉప్మా రవ్వ ఉంటుంది కదండి, ఆ ఉప్మా రవ్వ కూడా తీసుకోవాలి. వీటితో పాటుగా ఒక 1/2 కప్పు వరకు తెల్ల నువ్వులు ఉంటాయి కదా, తెల్ల నువ్వులు అయితే డ్రైగా రోస్ట్ చేసుకుని ఆయిల్ లేకుండా అవైతే వేసుకోవాలండి. ఇప్పుడైతే 1 కప్ వరకు కూడా డ్రై కోకోనట్ పౌడర్ ఉంటుంది కదండి, అది తీసుకోవాలి. దీంతో పాటుగా ఒక 2 కప్స్ వరకు షుగర్ తీసుకోవాలండి. ఓన్లీ షుగరే తీసుకోవాలి, షుగర్ పౌడర్ అయితే వద్దు. షుగర్ అయితే మాత్రం బిస్కెట్స్ అప్పుడు పలుకు పలుకుగా తగులుతూ చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత దీంట్లోనే కాచి చల్లార్చిన నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి అనేది ఇలా చూసారా, పిండి ఇలా కొంచెం ముద్దలా రావాలి. ఈ విధంగా వచ్చే వరకు అడ్జస్ట్ చేసుకొని కలుపుకోవాలి. మొత్తం ఒకసారే కాదండి, కొంచెం కొంచెంగా కలుపుకోండి. మొత్తం ఒకసారి కలిపితే మాత్రం పిండి అనేది డ్రై అయిపోతుంది. ఇప్పుడైతే దీంట్లోనే కొంచెం కొంచెంగా హాట్ వాటర్ వేసుకుంటూ పిండిని చపాతీ ముద్దలా కలుపుకోవాలండి. ఆ పిండి అంతటిని కూడా ఇలా స్క్వేర్ షేప్లో చేసుకున్న తర్వాత మనకి కావాల్సిన సైజెస్లో బిస్కెట్స్ అనేవి కట్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇవి కొంచెం కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ మిగతా పిండి కూడా ఇదే విధంగా కలుపుకుని ఇదే విధంగా కట్ చేసుకోవాలి. ముందుగా ప్యాన్ తీసుకుని ప్యాన్లో అయితే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలండి. గ్రౌండ్ నట్ ఆయిల్ యూజ్ చేయండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత బిస్కెట్స్ అయితే వేసుకోవాలండి. ఆయిల్లో మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక్క 15 మినిట్స్ పడుతుందండి కుక్ అవ్వడానికి. అలా కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇదే విధంగా మిగతా బిస్కెట్స్ కూడా చేసుకోవాలండి. చూసారు కదా కలర్ ఎంత బాగుందో. ఇలా లైట్ గోల్డెన్ కలర్ షేడ్లోకి వచ్చిన తర్వాత మనం తీసుకుంటే సరిపోతుంది. ఈ బిస్కెట్స్ అయితే మినిమం 2 మంత్స్ అయినా నిల్వ ఉంటుందండి. 2 మంత్స్ వరకు కూడా నెయ్యి ఫ్లేవర్ అనేది అట్లానే ఉంటుంది. అయితే ఒక విషయం ఏంటంటే అండి, బిస్కెట్స్ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మాత్రమే తినండి. వేడిగా ఉన్నప్పుడు తింటే సాగుతాయండి బిస్కెట్లు అనేవి, అంతగా అనిపించవు క్రిస్పీగా. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మాత్రమే మీరు ఎయిర్ కంటైనర్లో కూడా స్టోర్ చేసుకోండి. ఈ బిస్కెట్స్ అయితే టేస్ట్ అయితే ట్రస్ట్ మీ అండి, చాలా అంటే చాలా ఆసమ్గా ఉంటాయి. జస్ట్ యు లవ్ ఇట్ అంతే. ఇంతలా చెప్తున్నాను, టేస్ట్ బాగుంటుందా లేదా అనే డౌట్ అయితే వద్దండి. టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. మీరందరూ కూడా కంపల్సరీగా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా కుదిరిందో, అలాగే టేస్ట్ ఎలా ఉందో, మీ ఇంట్లో వాళ్ళు దీనికి కాంప్లిమెంట్ ఏమి ఇచ్చారో మీరే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సరేనండి, మరి మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.